ప్రతి తెలుగువారి ఇంట శ్రావణ మాసానికి ప్రముఖమైన ప్రత్యేకత ఉంది. ప్రతి మహిళ ఎంతో ఇష్టంతో, ఎంతో భక్తి శ్రద్ధలతో కుటుంబ సంతోషం కోసం, ఆయురారోగ్యాల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, సౌభాగ్యం కోసం శ్రావణ మాసంలో ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు చేస్తారు. శ్రావణ మాసంలో ప్రతి రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇంకా ప్రముఖమైన పండుగలు కూడా ఈ మాసంలోనే వస్తాయి. నిత్యం ఆధ్యాత్మికతతో, భక్తి శ్రద్ధలతో కూడిన పూజలు, వ్రతాలు చేసే పరమ పవిత్రమైన మాసం శ్రావణ మాసం. ఈ మాసంలోనే శ్రీకృష్ణ జయంతి, హయగ్రీవ జయంతి, వరలక్ష్మి వ్రతాలు, శ్రావణ సోమవారాల్లో శివునికి అభిషేకాలు, రాఖీ పౌర్ణమిలు ఇలా ఎన్నో ప్రత్యేకతలతో కూడిన మాసం ఈ పవిత్ర మాసం. శ్రావణ మాసంలో చేసే పూజాది సత్కర్మలు అనంతమైన ఫలితాన్నిస్తాయని సాక్షాత్తు ఈశ్వరునిచే శ్రావణ మాస మహిమ కీర్తించబడింది. స్త్రీలకి అత్యంత ప్రీతిపరమైన మాసం ఈ శ్రావణ మాసం. శ్రావణ మాసం వస్తే ప్రతి ఇల్లు దేవాలయాన్ని తలపిస్తుంది. ఉదయవేళలు పవిత్ర సుప్రభాతాలతో నిద్రలేపుతాయి. ప్రతిరోజు ఏదో ఒక పూజలతో ఇల్లు ఆహ్లాదకరంగా, ఆలయంగా మారుతుంది. ఈ మాసంలో కొంతమంది మాంసాహారాన్ని అస్సలు భుజించరు. ఈ శ్రావణ మాసంలోనే అన్నా చెల్లెళ్ళ బంధానికి నిదర్శనంగా చెప్పుకునే రాఖీ పౌర్ణమి కూడా ఉంది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అంటారు. వరలక్ష్మి వ్రతం కూడా ఈ మాసంలోనే వస్తుంది. మహిళలు ఎంతో ఇష్టంగా, ఎంతో ఘనంగా వరలక్ష్మి అమ్మవారిని పూజించి వారికి సిరి సంపదలు, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు ప్రసాదించమని వ్రతం చేసి వేడుకుంటారు. తీరొక్క నైవేద్యాలతో, తీరొక్క రూపాలతో అమ్మవారిని కొలుస్తారు. ఉపవాసాలు చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ప్రత్యేకతలు నింపుకొని ఉన్న శ్రావణ మాసం తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈసారి ఆగస్టు 5వ తేదీ నాడు అంటే సోమవారంతో మొదలు కానుంది. ఈసారి శ్రావణ మాసం శివుని వారంగా పిలువబడే సోమవారం రావడం శుభసూచకంగా భావిస్తున్నారు. మళ్ళీ సెప్టెంబర్ 3వ తేదీ నాడు అంటే మంగళవారం అమావాస్య తిథితో ఈ శ్రావణ మాసం ముగిస్తుంది.